అందమే ఆనందం. ఈ కథను రచించిన వారు కస్తూరి అలివేణి గారు. ఈ కథ నవ్య వారపత్రికలో మే 2013లో ప్రచురితమైంది. పావని డ్రెస్సింగ్ టేబుల్ ముందు టీపాయ్ మీద కూర్చుంది. అద్దంలో తన ముఖాన్ని ముందుకు వంగి దగ్గరగా చూసుకుంది. బుగ్గలు కిందకి జారిపోయాయి. కళ్ళ క్రింద నల్లని చారలు కనిపిస్తున్నాయి. మెడ దగ్గర, కంఠం మీద ముడతలు. ఈ మధ్య అద్దంలో చూసుకోవడం ఎక్కువయింది పావనికి. దానికి కారణం లేకపోలేదు. ఈ కొత్త అపార్ట్మెంట్లోకి వచ్చాక తన తోటి వయసు వారితో తన్ను పోల్చుకుని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవసాగింది. తిరిగి ముందుకు వంగి చూసుకుంది. మొహం పక్కకి తిప్పి రెండు వైపులా చెంపల వంక చూసుకుంది. చెవుల దగ్గర నెరసిన జుట్టు, రంగు వేసుకుంటున్న పాపిడి మధ్యలో తెల్లదనం కనిపిస్తూనే ఉంది. నిట్టూర్చింది. లేచి నుంచుంది. 50 దాటిన వయసు. వయసుతో పాటు పెరిగిన శరీరం. అందం తగ్గిన మాట వాస్తవం. అద్దంలో తన్ని చూసుకుంటుంటే ఇంకా బెంగ అనిపించింది పావనికి. లేచి వెళ్ళి మంచం మీద పడుకుంది. పెళ్లి టైంకి అచ్చు చందనం బొమ్మలా ఉండేది. అసలు తన అందం చూసే కదా కట్నం అక్కరలేదని కోరి చేసుకున్నాడు తన భర్త. సహజంగా అందంగా ఉంటాననే కాస్త గర్వం అందం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది కాదు. కానీ వయసు ప్రభావం అందం మీద ఉంటుందని గ్రహించలేకపోయింది. ఆ ధ్యాసే ఉండేది కాదు. మధ్యాహ్నం రేఖ చెప్పే వరకు పక్క ఫ్లాట్లో ఉంటున్న శారద కూతురు రేఖ బీటెక్ చదువుతోంది. ఆంటీ అంటూ చనువుగా ఇంటికి వచ్చి పావన్తో కాసేపు కబుర్లు చెప్పి వెడుతూ ఉంటుంది. ఈరోజు భర్త ఆఫీస్కి వెళ్ళిపోగానే మంచం మీద నడుం వాల్చింది. తలుపు చప్పుడయింది. వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా రేఖ నిలబడి ఉంది. ఏమిటి పొద్దున్నే ఇలా వచ్చావు అంది పావని లోపలికి దారి ఇస్తూ. ఈరోజు కాలేజీకి వెళ్ళలేదు. అమ్మ బయటికి వెళ్ళింది. బోర్ కొట్టి ఇలా వచ్చాను అంది రేఖ సోఫాలో కూర్చుంటూ. వాళ్ళ అమ్మకి రేఖతో మాట్లాడే సమయం ఉండదు కనుక పావని దగ్గరికి వచ్చి కాలేజ్ విషయాలు, ఫ్రెండ్స్ విషయాలు చెప్పి రిలీఫ్ ఫీల్ అవుతూ ఉంటుంది రేఖ. కాలేజీ ముచ్చట్లు అయ్యాక హఠాత్తుగా అంది రేఖ. ఆంటీ, ఎన్నాళ్ల నుంచో ఈ మాట మీకు చెబుతామనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అంతా మీరు చాలా అందంగా ఉంటారని అనుకుంటూ ఉంటాము. మన ఫ్లాట్స్లో అందరికన్నా మీరే బావుంటారు అంది రేఖ. కొంచెం సిగ్గుపడుతూ నవ్వింది పావని. కానీ మీరు మీ అందం గురించి శ్రద్ధ తీసుకుంటున్నట్టు లేదు అంది రేఖ. అంటే అర్థం కానట్టు అడిగింది పావని. మీరు ఎప్పుడూ బ్యూటీ పార్లర్కి వెళ్ళరా అడిగింది రేఖ. ఏ అలా అడుగుతున్నావు అంది పావని. మిమ్మల్ని చూస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. పార్లర్కి వెళ్ళడం అంకుల్కి ఇష్టం ఉండదా అంది రేఖ. ఏమో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం ఇప్పటి వరకు వెళ్ళాలని అనిపించలేదు. నా ఫ్రెండ్స్ కూడా అంటుంటారు బ్యూటీ పార్లర్కి వెళ్ళని వారు ఈ రోజుల్లో నువ్వొక్కదానివే అని అంది పావని. మా మమ్మీ చూడండి, దేనికో దానికి వారానికి 2 సార్లు బ్యూటీ పార్లర్కి వెడుతుంది. ఒకసారి మా మమ్మీతో వెళ్ళండి. ఈ రోజుల్లో అందం గురించి జాగ్రత్తలు తీసుకోవడం మీ వయసు వారికి తప్పు కాదు అంది రేఖ. ఆ తర్వాత కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది రేఖ. పావని ఆలోచనలో పడింది. ఫారెన్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు పంపిన డబ్బుతో కొత్తగా కొన్న హై క్లాస్ ఫ్లాట్. ఆ అపార్ట్మెంట్స్లో అందరూ హై క్లాస్ వాళ్లే. వాళ్ళ స్టేటస్, ఫ్యాషన్స్ ముందు తను చాలా తక్కువని ఫీల్ అవసాగింది పావని. రాత్రి భర్తతో తన మనసులో భావాలు చెప్పింది పావని. చూడు పావని, ఇది మన స్వంత ఇల్లు. మన స్టేటస్ మనది. ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళవి. ఒకరితో పోల్చుకుని బాధపడుతుంటే ఇంకా అశాంతే మిగులుతుంది. సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకోకు. మన పరిధిని బట్టి మన హద్దులు ఉండాలి. ఇలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు అన్నాడు వాసు. ఏమిటి మగాళ్ళు అన్నీ తేలిగ్గా తీసి పడేస్తారు అనుకుంది పావని. కొన్నాళ్లకి మెల్లగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోంచి బయటపడింది పావని. ఒకరోజు మధ్యాహ్నం వేళ కాలింగ్ బెల్ మోగితే వెళ్లి తలుపు తీసింది పావని. ఎదురుగా రేఖ తల్లి శారద నించుని ఉంది. పావని లోపలికి ఆహ్వానించింది ఆవిడ్ని. కూర్చోండి అంది పావని. పర్వాలేదు, మా అమ్మాయి రేఖ చెప్పింది బ్యూటీ పార్లర్కి వెడుతున్నప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లమని. వస్తారా అడిగింది శారద నుంచినే. వెంటనే ఏం చెప్పాలో పాలుపోలేదు పావనికి. భర్తకి చెప్పకుండా ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చెయ్యలేదు.
ఆలోచిస్తున్న పావనితో, చూడండి పావని గారు, అసలు ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్లోకి అడుగు పెట్టని వాళ్ళు కల్చర్ లేని వాళ్ళు అనుకోవాలి. అయినా ఒకసారి చూడటానికి రండి, ఒక ఐడియా ఉంటుంది అంటూ బలవంతం చేసింది శారద. కాదనలేక ఇంటికి తాళం వేసి శారదతో బయలుదేరింది పావని. 3 అంతస్తుల బ్యూటీ పార్లర్ అది. ఈ బ్యూటీ పార్లర్ మా ఫ్రెండ్ది, రండి చూపిస్తాను అంటూ ముందుకి నడిచింది శారద. శారద వెనకాలే నడిచింది పావని. ఆడవాళ్లు ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజులు చేసుకునే రూము ఎక్విప్మెంట్స్తో నిండిపోయి ఉంది. అన్ని వయసుల వారు వారి ఎక్సర్సైజులు వాళ్ళు చేసుకుపోతున్నారు. 2 అమ్మాయిలు సూపర్వైజ్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఫిజియోథెరపీకి ఒక రూము, మసాజ్కి ఒక రూము, స్టీమ్ బాత్రూము ఒక రూమ్ చాలా పెద్దది. కేవలం ఫేషియల్స్కి ఒకేసారి 6 కూర్చొని చేయించుకోవచ్చు. ఒక ఫ్లోర్ యోగాకి, ఒక ఫ్లోర్ ఏరోబిక్కి. టీవీ నాలెడ్జ్తో కొంత తెలిసినా ఇంకా తెలియనివి ఎన్నో ఉన్నాయి అక్కడ. ఏ వర్గం ఆడవాళ్లకైనా అందానికి వన్నె తెచ్చే ఒక కళామందిర్లా కనిపించింది ఆ బ్యూటీ పార్లర్ పావనికి. భార్యలో వచ్చే తేడాను గమనించసాగాడు వాసు. డ్రెస్సింగ్ టేబుల్ అంతా కాస్మెటిక్స్తో నిండిపోయింది. రకరకాల సీజనల్ క్రీములు, స్ప్రేలు. పూర్వంలా ఇంటి పనుల మీద శ్రద్ధ పెట్టడం లేదు. ఫ్రెండ్సు, షాపింగ్, కిట్టి పార్టీలు ఎక్కువయ్యాయి. ఒకరోజు ఇంటికి రాగానే భార్యను చూసి అవాక్కయ్యాడు వాసు. మరీ పొడుగు కాకపోయినా నడుం దాటే వరకు జుట్టు ఉండి జడ వేసుకుని రోజు పూలు పెట్టుకునే అలవాటున్న భార్య భుజాల వరకు కత్తిరించుకున్న జుట్టుతో విరబోసుకుని ఉంది. ఇంకా మొహంలో ఏదో తెలియని తేడా కనిపిస్తోంది. ఎలా ఉందండి నా హెయిర్ స్టైల్ అడిగింది పావని. ఒక చేత్తో భర్తకి కాఫీ గ్లాస్ అందిస్తూ మరో చేత్తో జుట్టు సవరించుకుంటూ. నాకైతే నచ్చలేదు, వెరీ ఎక్కువైంది అనుకుంటున్నాను అన్నాడు వాసు. మొహం మార్చుకుంది కళ్యాణి. సర్లేండి, కొన్నాళ్లు పోతే మీరే అలవాటు పడిపోతారు అంటూ లోపలికి వెళ్ళిపోయింది పావని. సహజంగా భర్తలకుండే వీక్నెస్ అదే. భార్యలేం చేసినా ఏమీ అనలేకపోవడం. వాసు కూడా ఏమీ అనలేకపోయాడు. పొట్టి చేతులు, సగం నడుము కనిపించుకుంటూ, వెనక మెడకల జాకెట్లు, మెరుపుల చీరలు, మెరుపుల బూట్లతో పావని వేషం తీరంతా మారిపోయింది. ఒకరోజు వంటకి కాయగూరలు కొనుక్కొద్దామని అపార్ట్మెంట్స్ మెయిన్ గేట్ బయట ఉన్న కూరగాయల షాప్కి బయలుదేరింది పావని. బయటికి వచ్చి ఇంటికి ఆటో లాక్ చేసి వెనుతిరిగింది. ఇంతలో ఎదుటి ఫ్లాట్లో అబ్బాయి కిరణ్ను పావన్ని చూసి ఈల వేసుకుంటూ, వెకిలి చూపులు చూస్తూ, వెకిలి నవ్వు నవ్వుతూ రాసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోయింది పావని. ఎప్పుడూ కూడా కనిపించగానే ఆంటీ అంటూ అభిమానంగా మర్యాదగా పలకరించి మాట్లాడే కిరణ్ ప్రవర్తన ఈరోజు వింతగా అనిపించింది. మనసు చివుక్కుమంది పావనికి. వెళ్ళి కాయగూరలు కొని తిరిగి వచ్చి ఫ్లాట్కి వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గర ఆగింది పావని. లిఫ్ట్ పైకి వెళ్ళినట్టుంది. బటన్ నొక్కి నిలబడింది. హఠాత్తుగా మాటలు వినిపించాయి పావనికి. ఏమయ్యో, చూసావా ఆవిడ్ని ఎంత మారిపోయిందో? అది వాచ్మెన్ భార్య గొంతు. చూశాన్లే, ఈ ఫ్లాట్స్కి వచ్చిన కొత్తలో పెద్ద బొట్టుతో హుందాగా నిండుగా పార్వతీదేవిలా కనిపించేది. ఆ అమ్మని చూడగానే దండం పెట్టాలనిపించేది. ఇప్పుడు ఆ అమ్మ వైపు చూడాలంటేనే ఇబ్బందిగా ఉంది అన్నాడు వాచ్మెన్. పోనీ లేవయ్యా, మనకెందుకు, పెద్దవాళ్ళు ఏం చేసినా ఒప్పే, మన పని మనది అంది వాచ్మెన్ భార్య. చాటు మాటలు తెలియనంత వరకు పర్వాలేదు, తెలిస్తే బాధ కలిగిస్తాయి. మనసులో ఏదో తెలియని బాధ మొదలైంది పావనికి. ఆ రాత్రి వెక్కి వెక్కి ఏడుస్తున్న పావన్ని కారణం అడిగాడు వాసు. ఎదురింటి కుర్రాడి వెకిలి చేష్టలు, వాచ్మెన్ మాటలు భర్తతో చెప్పింది పావని. వాచ్మెన్ మాటల్లో నిజం ఉంది పావని. నిన్ను చూసి మా ఫ్రెండ్స్ ఏమనేవారో తెలుసా? నీ భార్య నిండుగా సాంప్రదాయక గృహిణిలా కనిపిస్తుందిరా అని కాంప్లిమెంట్ ఇచ్చేవారు. నాకెంత గర్వంగా ఉండేదో తెలుసా? పావని తప్పు చేసిన దానిలా తల వంచుకుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేసుకున్నావు. దేనికైనా అవసరం, అలవాటు ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది అన్నాడు తిరిగి వాసు. అంటే ఆడవాళ్ళందరూ అవసరం ఉంటేనే బ్యూటీ పార్లర్కి వెడతారా అడిగింది పావని. ఇంత ఆర్గ్యుమెంట్ అనవసరం. ఏ విషయం నేను కాదు అని ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఒక్కటి నిజం, ఆడవాళ్లకు విలువ లేకుండా పోతుందని గోల పెడతారు గాని
ఎందుకు విలువ లేకుండా పోతుందో ఆడవాళ్ళు ఆలోచిస్తున్నారా అన్నాడు వాసు. కానీ మీ మగవాళ్ళు ఫ్యాషన్గా ఉండే ఆడవాళ్ళ వెంట పరుగులు తీస్తారుగా అంది పావని ఏదో ఒకటి అనాలని. అంటే నీ వెనక ఇంకో మగాడు పరుగులు పెట్టి రావాలనుకుంటున్నావా అన్నాడు సరదాగా వాసు. రామరామ, ఏమిటండి మీ వేళాకోళం అంది చిరు కోపంతో పావని. పరుగులు పెట్టే మగాడికి ఆ ఆడదాని మీద మంచి అభిప్రాయం ఉంటుందంటావా? పైకి ఎలా ఉన్నా ఏ మగాడైనా ఒక ఆడది భార్యగా తల్లిగా సాంప్రదాయకంగా ఉండాలనే కోరుకుంటాడు. వయసుకు తగ్గట్టు కట్టుబొట్టు ఉంటేనే ఆడదానికి అందం గౌరవం అన్నాడు వాసు. నన్ను క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాను అంది పావని. చూడు, పచ్చగా ఉండే నీ రంగు ఛాయ ఎలా మారిపోయిందో, నీ మొహంలో లావణ్యం తగ్గి ఎంత రఫ్గా తయారయిందో. ఇంకా కావాలంటే సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి, యోగా నేర్చుకో, అందం ఆరోగ్యం కలుగుతుంది అన్నాడు వాసు. నన్ను చూస్తే నాకే వెగటుగా అనిపిస్తోంది ఇప్పుడు. నేను పూర్వం పావన్లా ఉండాలనుకుంటున్నాను అంది పావని భర్త గుండెల మీద వాలుతూ. కథ సమాప్తం.